ఆ పార్టీ పెట్టింది ఎవరు? ఆ పార్టీ 65 ఏళ్ళు పాలిస్తే ఆ పార్టీని స్థాపించిందే ఏవో హ్యూమ్ అనే ఒక బ్రిటిష్ వాడు కదా. మరి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా వాళ్ళ కనుసన్నల్లో పార్టీ నడిచింది కదా. ఇప్పటికీ అదే భావజాలము, అదే బానిస భావజాలంలో ఇంకా వాళ్ళని సమర్థిస్తున్న దిక్కుమాలిన సంత ఇంకా ఉంది కదా. మరి సోదరి నివేదిత ప్రత్యేకంగా బాలికల కోసం పాఠశాలలు నడిపింది. వివేకుడు శారదామాత మార్గదర్శనంలో నడిపిందామే. వాళ్ళ సంఘ సంస్కర్తలు గారు కానీ ఎక్కడి నుంచో వచ్చి, సరే నువ్వు ఆ దేశాన్ని పంచుకోపో, ఇంకా భారతదేశం నీది అంటే వచ్చి ఆగ్నెస్ గోన్సా బొజాక్షువా జెకోస్లేవియా నుంచి వచ్చి ఇక్కడ మదర్ తెరిసా అంటే సేవ ముసుగులో మిషనరీస్ ఆఫ్ చారిటీ ప్రతినిధిగా సేవ ముసుగులో మత మార్పిళ్లకు పాల్పడి ఆమె ఇప్పుడు మదర్ తెరిసా అయింది. వాళ్ళ సంఘ సంస్కర్తలయ్యారు. బ్రిటిషర్లతో కలిసి పనిచేసిన వాళ్ళు. వివేకానందుడు ఎందుకంటే కాషాయం ధరించుండు కదా, ప్రపంచమంతా తిరిగి భారతీయతను చాటాడు కదా, హిందుత్వ గొప్పతనాన్ని చాటాడు కదా, భారత నారి గొప్పతనాన్ని చాటాడు కదా. ఒక విదేశీ మహిళ అంత ప్రేరణ పొంది వచ్చిందంటే మరి ఆయన ఎంత ప్రచారం చేసి ఉంటాడు కదా విదేశాల్లో. అందుకని వీళ్ళు ఎట్లా అవుతారు సంఘ సంస్కర్తలు? ఎట్లా రాస్తారు? పుస్తకాల్లో రాయరు. ఉన్నాడా? వివేకుడిని మించిన సంఘ సంస్కర్త ఉన్నాడా ఈ దేశంలో ఎవడన్నా? ఆలోచించండి. మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.